నమస్తే, నేను మితేష్. తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటుడు. అతని పేరు జైకాంత్. అతను మతం మారాడు. ఏ మతంలోకి మారాడు, ఎందుకు మారాడు అనే దాని గురించి నేను క్లియర్గా కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇతను జన్మించింది ఒక హిందూ ఫ్యామిలీలోనే, కానీ ఇస్లాంలోకి మారిపోయాడు. కొన్ని రీజన్స్ కూడా చెప్పాడు రీసెంట్గా ఇంటర్వ్యూలో. సో మీ అందరికీ బాగా తెలుసు అతను ఎవరో కాదు, జైకాంత్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే జర్నీ సినిమాలో అంజలి పక్కన నటించిన హీరో, తర్వాత రాజారాణి సినిమాలో నయనతార పక్కన నటించిన హీరో అతనే. సో ఈ రెండు కూడా తెలుగులో సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్. అందులో చాలామంది అతన్ని ఖచ్చితంగా గుర్తుపడతారు. అలాగే తమిళ్లో కూడా అతను చాలా సినిమాలు చేశాడు, కొంచెం పాపులర్ పర్సన్. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అతను తెలియచేశాడు. అంటే ఒక మతంలో దొరకలేంది నాకు వేరే మతంలో దొరికింది, అందుకే నేను మారాను అంటూ కూడా తెలిసి తెలియక మాట్లాడి ఇరుక్కున్నాడనే చెప్పాలి. ఇప్పుడు చాలామంది కామెంట్స్ విపరీతంగా చేస్తున్నారు అతని పైన. ఎస్, సో అతని పేరు జైకాంత్. ప్రస్తుతం అయితే అతని పేరు అజీజ్ జై, పేరు మార్చేసుకున్నాడు. అయితే ఇప్పుడు నిన్నో మొన్నో ఒక నెల క్రితమో కాదు ఇతను మారింది, సుమారు 16 సంవత్సరాల క్రితం మారాడు అతను. అంటే 2011. అంటే ఇతనంట ఎక్కడికన్నా వెళ్తే ఆలయాల్లోకి గుర్తుపట్టేసేవారంట. అంటే ఆలయాల్లో దేవుణ్ణి అనుసరించాలి కానీ, అంటే అదే దేవుణ్ణి ప్రార్థించాలి కానీ, ఇలా హీరోలు వెళ్తే లేదంటే సెలబ్రిటీలు వెళ్తే వాళ్ళని అసలు పట్టించుకోకూడదు అని మాట్లాడుతున్నాడు ఇతను. సరే, అసలు ఏంటి అనేది నేను ఒకసారి మళ్ళీ చెప్తా. ఇతను ఇంతకుముందు శబరిమల యాత్రకు కూడా వెళ్ళాడు, అయ్యప్ప మాల ధరించాడు. మరి అక్కడ ఏం అనిపించలేదంట. తర్వాత జీసస్ని నమ్ముకుని ఓసరి మాల వేశాడు. జీసస్లో మరి మాలలు ఉన్నో అంటారు, బట్ అందులో ఇతను మాల వేసి ఉపవాసాన్ని కూడా పాటించానని చెప్తున్నాడు. సో అక్కడ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. తర్వాత మసీద్కి వెళ్ళాను, ప్రార్థన చేశాను, చాలా ప్రశాంతత అనిపించింది నాకు, ప్రశాంతంగా ఉంది నాకు అక్కడ. ఇలా మాట్లాడాడు. అంటే ఇతను ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే అక్కడ ఉన్న ప్రశాంతత ఇక్కడ లేదనా? అంటే ఏంటి దానికి అర్థం ఏంటి? పైగా ఇస్లాం మతం చాలా మంచిది, ముఖ్యంగా ఒక మనిషి సంపాదించిన దాంట్లో 15% 30% ప్రజలకి ఖర్చు పెట్టాలి. ఈ విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఒక రకంగా నేను మారడానికి అది కూడా ఒక కారణం అంటూ కూడా ఇతను చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రష్ ఉన్న ఏరియాస్లో ఖచ్చితంగా హీరోస్ కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఎవరు వెళ్ళినా గుర్తుపడతారు, వాళ్ళతో ఒక ఫోటో దిగాలనుకుంటారు. అలాగే ఇతను పెద్ద హీరోయిన్ కూడా కాదు, ఓకే పర్లేదు, ఇతను జై కదా, తమిళ ఇండస్ట్రీ పర్సన్ కదా అని ఇతను గుర్తుపడతారు. ఇతను మా అయితే ఎక్కువగా ఫాలోయింగ్ ఉండేది తమిళనాడులోనే, వేరే రాష్ట్రాల్లో ఉండదు ఇతను. మరి అటువంటి వ్యక్తి ఈ రకంగా వ్యాఖ్యలు చేసి ఎందుకు అందరి చేత మాట్లాడుతున్నాడు? పైగా ప్రసాదం స్వీకరిస్తాడంట, బొట్టు పెట్టుకుంటాడంట, అన్ని మతాలని గౌరవిస్తాడంట. కానీ ఒక స్టేట్మెంట్ని అతను ఇచ్చేస్తాడే. అంటే శబరిమల మాల వేసుకున్నాను అని చెప్పాడు, తర్వాత జీసస్ మాల వేసుకున్నాను అని చెప్పాడు, తర్వాత ఇస్లాం మతంలోకి వచ్చిన తర్వాత బాగుంది అని చెప్తున్నాడు. అంటే మిగతా రెండు మతాలు బాగోలేదనా? అక్కడ ప్రశాంతత లేదు, ఇక్కడ ఉందని చెప్తున్నాడు. అక్కడ మనుషులు దేవుణ్ణి తప్ప అందరినీ పట్టించుకుంటారు, ఇక్కడ అలా కాదు, దేవుణ్ణి పూజిస్తారు. ఎంత పెద్ద హోదా ఉన్న వ్యక్తి వెళ్ళినా సరే ప్రార్థన టైంలో చాలా క్లియర్గా ఉంటారు వాళ్ళు. ఆ టైంలో ఎవరో వచ్చారని డిస్టర్బ్ కారు, రిలాక్స్డ్గా ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. సో చాలామంది ఇతని పైన అయితే నెగిటివ్గా కామెంట్స్ చేస్తారు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా హిందూస్. ఇతని పేరు జైకాంత్. ప్రస్తుతం ఇతను అజీజ్ జైగా పేరు మార్చుకున్నాడు.
కానీ సినిమాలో ఇతన్ని జై అనే పిలుస్తున్నారు. ఇతని ఇంట్లో కూడా కింద ఫ్లోర్లో వీళ్ళ అమ్మవారు ఇప్పటికీ పూజలు ఇవన్నీ కూడా చేస్తారంటే, ఇతను మాత్రం అతను ఉంటున్న ఫ్లోర్లో మాత్రం ఇస్లాంకి సంబంధించిన వస్తువులన్నీ కూడా తెచ్చుకుని పెట్టుకున్నాడంటే తనకి ఇష్టమైనవి. రైట్, ఏదేమైనప్పటికీ ఎవరికి ఇష్టం వచ్చిన మతంలోకి వారు కంపల్సరీగా వెళ్ళొచ్చు. బట్ వేరే మతం మీద తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు, అది తెలిసి తెలియక కూడా. అది చాలా రకరకాలుగా దారితీస్తుంది. పైగా ఇలాంటి సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తులు అస్సలు మాట్లాడరు. చాలామంది ఇప్పుడు నెగిటివ్గా ఇతని పైన కామెంట్స్ చేస్తున్నారు. సో చూద్దాం వాటిపైన ఇతను ఎలా రియాక్ట్ అవుతాడు. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఇతను మాట్లాడిన దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.